అనిపిస్తుందండి. ఈ కమ్యూనిస్టులు అనే వాళ్ళు అసలు మనుషులే కారండి. ఇది ఒక సపరేట్ జాతి. ఇది భాస్కరాజ్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మనతో పాటు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యం వహిస్తున్నారు. వారు కూడా జాయిన్ అయ్యారు. స్వామి శ్రీనివాసానంద సరస్వతి స్వామి, మీరు చూస్తున్నారు కదా, అయ్యప్ప ఆలయంలో శబరిమలలో ఇరుముడిని తీసుకెళ్తే మెట్లు 18 మెట్లు దాటి వాళ్ళు అయ్యప్పలు స్వామి అయ్యప్పకు భక్తితో సమర్పించుకునే ఇరుముడిని కాళ్ళతో తొక్కుతున్నారు అక్కడ ఉండే సెక్యూరిటీ పర్సనల్. సో మీ నోటీసులకి వచ్చే ఉండాలి ఈ అంశానికి సంబంధించి, ఎందుకంటే మీరు కూడా ఇటీవల కాలంలో చాలా ఆందోళనలో పాల్గొన్నారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో జరుగుతున్న అపచారాల మీద. దీని మీద వాట్ ఈస్ యువర్ టేక్ అండి? వాసుదేవన్ గారు, స్వామి శరణమయ్యప్ప. మన భారతదేశం అంటేనే స్వామి వివేకానందల వారు, ఎంతో మంది మహనీయులు, రామకృష్ణ పరమహంస కానివ్వండి, రమణ మహర్షి గారు కానివ్వండి, మరి భగవాన్ సత్యసాయిబాబా వారు కానివ్వండి, మన గురువులు అందరూ కూడా భారతదేశం ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం, ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక నిలయం. అటువంటి సనాతన ధర్మం ప్రపంచానికి అందించబడిందంటే అది భారతదేశం నుండి. ప్రపంచానికి సంస్కృతి, ప్రపంచానికి వేదాలు, ప్రపంచానికి విజ్ఞానము, ప్రపంచానికి అన్ని సకల శాస్త్రాలు, సకల గ్రంథాలు, ఇవన్నీ కూడా అసలు ప్రపంచంలో ఆ దేశాల్లో సంస్కృతి లేనప్పుడు ఇక్కడ వేదాలు వెలిశాయి. ప్రపంచంలో భాష లేనప్పుడు ఇక్కడ సకల ఉపనిషత్తులు భాషలే. అటువంటి సనాతన ధర్మానికి ఆలవాలము మన భారతదేశం. ఇటువంటి భారతదేశంలో ఈరోజు ఎక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, ఇతర దేశాల నుండి కేవలం ఒక జీవన భృతి కోసం, ఒక జీవనోపాధి కోసం వచ్చిన వ్యక్తులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని రకరకాల మత మార్పులు చేసి రకరకాల వాళ్ళ సిద్ధాంతాలని చూపించి ఈరోజు ఈ దేశం, ఈ ధర్మాన్ని, ఈ సంస్కృతిని మొత్తం సమూలంగా నాశనం చేసే కుట్రలు చేస్తున్నారు. హిందువులు మైనారిటీలుగా, హిందువుల హక్కుల కోసం మెజారిటీలుగా ఉండే భారతదేశంలో హిందువులు హక్కుల కోసం రోడ్లెక్కాల్సినటువంటి పరిస్థితి, ధర్మం కోసం, దైవాల కోసం ఉద్యమాలు చేసే పరిస్థితి. ప్రపంచంలో మీరు ఎక్కడికైనా చూస్తే మైనారిటీలు రోడ్లెక్కుతారు, మైనారిటీల హక్కుల కోసం, వారి సంస్కృతి సాంప్రదాయాల రక్షణ కోసం పోరాటాలు చేస్తారు. కానీ దౌర్భాగ్యం, భారతదేశంలో మెజారిటీలుగా ఉండే హిందువులు హక్కులు కాలరాయబడుతూ ఉన్నాయి. ఈరోజు శబరిమలలో మనం చూసేటటువంటి పరిస్థితి, ఈరోజు భారతదేశం అంతా కూడా చూసుకోండి, ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి కఠినమైన నిష్ఠ ఎక్కడైనా ఉన్నదా? వాసుదేవన్ గారు, కఠోరమైన నిష్ఠ, ఎంత పవిత్రముగా 41 రోజులు మండల దీక్ష, అలాగే జ్యోతి దర్శనం కోసం దాదాపుగా 2 నెలల పైగా కఠోరమైన దీక్ష, బ్రహ్మచర్యాన్ని, ఏకభుక్తము, బ్రహ్మచర్యము, భూసైనము అంటే నేల మీదే పడుకోవాలి, ఒక పూట మాత్రమే భోజనం చేయాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి, కుటుంబానికి దూరంగా ఉండాలి. ఒక సన్యాసి జీవితం, ఒక సర్వసంగ పరిత్యాగులు, ఒక యోగులు, ఒక ఋషులు ఏ విధముగా మునులు ఉండేవారో అటువంటి మునుల జీవితాన్ని గడిపేటటువంటి ఒక కఠోరమైన నియమం, ఒక గొప్ప మాలధారణ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇటువంటి దీక్ష ప్రపంచంలో ఏ మతానికి లేదు, ఏ దేశానికి లేదు. అటువంటి లోక కళ్యాణం కోసం ఏదైతే ఋషులు తమ తపస్సు చేసి సర్వే జన సుఖినో భవంతు అంటూ, లోక సమస్త సుఖినో భవంతు అంటూ ఏ తపస్సులు చేసి ప్రపంచానికి జ్ఞానాన్ని అందించారో, ప్రపంచం మేలు కోసం తపస్సులు చేశారు. నా కర్మన నా ప్రజయ ధనేన త్యాగే నైకో అమృతత్వ మానసు, ప్రపంచానికి అమృతత్వాన్ని ఇచ్చారు, ప్రపంచానికి జ్ఞానాన్ని పెంచారు, ప్రపంచం మేలు కోరి తపస్సులు చేస్తున్నారు ఇప్పటికీ కూడా హిమాలయాల్లో, దండకారణ్యాల్లో కూడా. అటువంటి ఈ కఠోరమైన దీక్షని కేరళలో ఉండేటటువంటి ప్రభుత్వం అస్సలు కనీసం అక్కడ మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ నుండి, మన తెలంగాణ నుండి వెళ్ళేటటువంటి మన భక్తులు తెలుగు వాళ్ళు మాత్రమే పెద్ద పెద్ద షెడ్డలు కట్టుకున్నారు. కనీసం కేరళ ప్రభుత్వం ఆ హుండీలో డబ్బులు వారి స్వార్థాలకు వాడుకుంటున్నారు, వారి ప్రభుత్వాలకు వాడుకుంటున్నారు తప్ప ఒక్క రూపాయి కూడా హిందువులకు వాడేటటువంటి పరిస్థితి లేదు. కనీసం శబరిమలలో వచ్చినటువంటి ఆ భక్తులు, స్వామి భక్తులు వేసిన కానుకలు కూడా కనీసం సౌకర్యాలు కూడా ఇంతవరకు కనిపించలేదు. అక్కడ ఉండేటువంటి మీరు శబరిమల వెళ్తే ఆ షెడ్డలన్నీ మన స్వామి శ్రీనివాసానంద సరస్వతి, మీకు ఒక ప్రశ్న.
ఇరుముడిని తొక్కటం అనేది అక్కడ జరిగింది, జరుగుతూనే ఉంది, ఇంకా జరుగుతూనే ఉంది. 300 మంది సెక్యూరిటీ సిబ్బందులు, 60 మంది అన్యమతస్థులు. సరే, మీరు కమ్యూనిస్ట్ ప్రభుత్వమా ఇంకో ప్రభుత్వమా అది మీ ఇష్టం, ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి దాన్ని మనం క్వశ్చన్ చేయలేము. కానీ మత విశ్వాసాల జోలికి జొరబడి అక్కడ